అలా తిరుమల నుండి స్వామివారికి ప్రతిరోజు తెల్లవారుజామునే అభిషేకం చేయడం కొరకై 10 మైళ్ళ దూరం నడిచి వెళ్లి పాప వినాశనం నుండి నీరు తెచ్చేవాడు. కొద్ది రోజులకి ఎప్పటిలాగే గోవిందా అంటూ స్మరణ చేస్తూ పాప వినాశనం నుండి నీరు తెస్తుండగా ఒక బోయ పిల్లోడు తాత అని పిలిచాడు. తిరుమల నంబి ఏం కావాలి నాయనా అని అడగ్గా, దాహం వేస్తోంది, కొంచెం నీరివ్వవా అని అడిగాడు. నాయన, దాహం తీర్చాలి నిజమే, కాని స్వామివారికి అభిషేకం వేళ మించిపోతోంది. ఏమీ అనుకోకు, నేను నిత్యవ్రత పరాయణుడే ఉన్నాను కనుక పక్కనే ఒక జలపాతం ఉంది, వెళ్ళి నీ దాహం తీర్చుకో అని చెప్పి ఆలయం వైపుకు నడిచాడు. అసలే అడిగినవాడు బోయవాడు. చేతిలో బాణాలున్నాయి. వెంటనే బాణాన్ని సంధించాడు. అది వచ్చి చప్పుడు చేయకుండా ఆ కుండను కొట్టింది. కుండలోంచి నీరు పడుతుండగా వెనకే ఆ పిల్లోడు తాగుతూ వస్తున్నాడు.